మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పూతలపట్టు నియోజకవర్గం గమ్మగుట్టపల్లి గ్రామంలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం భక్తుల సౌకర్యార్థమై వైకుంఠ ఏకాదశి రోజున మంగళవారం ఆలయ అభివృద్ధి కమిటీ ద్వారా ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమం శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారి అనుగ్రహ ఆశీర్వాదంతో, శ్రీ శ్రీ సత్య శంకరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వాముల వారి ఆశీర్వాదంతో ఈ నెల 30-31వ తేదీలకు అనుగుణంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వేద పండితుల ద్వారా లక్ష్మీ నరసింహస్వాముల వారికి అభిషేకం, వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. చాలా మంది భక్తులు స్వాముల వారికి మొక్కుబడులు మొక్కి తమ మొక్కులను ఉదయం నుంచి రాత్రి వరకు తీర్చుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవంలో శాసనసభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తదుపరి బంగారుపాలెం మండలానికి చెందిన అఖిల భారత తెలుగు పురోహిత సేవా అధ్యక్షులు పాణ్యం శ్రీనివాస శర్మ, వైకుంఠ ద్వార దర్శనం వలన భక్తులకు మేలు జరిగే అవకాశం ఉందని, గత 150 సంవత్సరాలకు మునుపు ఏకాదశి రోజున ఇలా కలిసి రావడం, దీని పట్ల నమ్మిన వారు సత్యనారాయణ వ్రతంలో మహాపూర్ణాహుతి, గణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం వలన కలిగే ఫలితాలను తాము పొందాలని భక్తులు ఎంతో మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి 3 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడతాయని ఆలయ అభివృద్ధి కమిటీ తెలియజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పులిగుండ్ల జయరాం ఆధ్వర్యంలో తమ కమిటీ మెంబర్లతో మరింత అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, పోతులపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, కానిబాక ఆలయ చైర్మన్ మణినాయుడు, చిత్తూరు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, కటారి హేమలత, పోతలపట్టు నియోజకవర్గ టీడీపీ పార్టీ కన్వీనర్ దొరబాబు నాయుడు, యువరాజుల నాయుడు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. పొదలపట్టు పోలీస్ స్టేషన్ సిబ్బంది, సిఐ గోపి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. नक्षत्र देवताभ्यो नमः समर्थे समेत ब्रह्मा विष्णु महेश्वर देवताभ्यो नमः सुदर्शन महाविष्णवे नमः धन्वन्तरि లక్షణాలతో ఏకాదశి మహావిష్ణువు శుక్రుడికి కుజుడికి అత్యంత సన్నిభావం దశమానాఖ్యాపి వృత్తి కర్మాభిధానంచ లక్ష్మీ సంచయ వృక్షతే. వీళ్ళందరూ కలిస్తే ఏం యోగం? పర్వతనామ యోగం. ఏ యోగం? పర్వతనామ యోగం. కానీ ఈ రోజు మీరందరూ ఈ
అష్టైశ్వర్య భోగవాక్యాలు. నరసింహస్వామి రుణాలను పోగొడతాడు. ఆయన భక్తి ఏం చేస్తాడు? భోగాదిస్తాడు, ఆయుష్ని. దేవి సర్వలక్ష్మీరూపేణ సంస్థితా. దేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా. సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా. ప్రాణాయామిదం ప్రోక్తం ఋషిభిః పరికల్ప్యతే. दक्षिणे तीरे शनिवाहने शतदिवसे अवतारे तस्मिन् वर्तमाने व्यावहारिक मंगलकर कृष्णावसु नाम संवत्सरे दक्षिणायने गोत्रोद्भवस्य नामनक्षत्रे नामराशिः